దీపన శిల్పము, టెక్నిక్ ఆఫ్ లైటింగ్. ఉత్తమ దీపనం కోసం ఆ పృష్ఠభూమి దీపనం చేయటం, లైటింగ్ ద బ్యాక్గ్రౌండ్. ఇంతవరకు అభినయావరణ గురించి ప్రస్తావించటం జరిగింది. ఆయా భాగాలలో నటుడు నిలబడటం, కదలటం, మాట్లాడటం జరుగుతుందని తెలుస్తాం. వారి వెనక ఉన్న దృశ్యాన్ని ఆలోచించడం ఆపలేదు. వారి నటనలకు తగిన ప్రాంతమును దీపనం చేయటం గురించి ఆలోచించలేదు. నటుల కన్నా దీనికి తక్కువ ప్రాధాన్యత ఉండవచ్చును. అయినా నటులకు తగిన చర్యలు సరైన ప్రదేశంలో జరగాలంటే వాటిని కూడా సక్రమంగా దీపనం చెయ్యాలి. ఆ పరిసరాల్లోనే పాత్రలు సంచరిస్తూ నాటక గమనం జరుగుతుంది. సాంప్రదాయమైన గది లోపలి రంగ సజ్జీకరణ, ఇంటీరియర్ సెట్టింగ్లో నటుల కోసం అభినయావరణ దీపనం ఏర్పాటు చేయబడుతుంది. సాధారణంగా పేటికా దృశ్యము, బాక్స్ సెట్లో గోడలను దీపనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దండ వరుస దీపాలు, బోర్డర్ స్ట్రిప్స్ మరియు పాద ప్రదీపాలు, ఫుట్ లైట్స్ దీపనము చేయడానికి సహకరిస్తాయి. కానీ పృష్ఠభూమి, బ్యాక్గ్రౌండ్ భాగములు, ఏరియాస్ వేరే విషయం. చాలా చోట్ల ఇవి చిన్నవే ఉంటాయి. తలుపు వెనక కొద్ది ప్రదేశం, బ్యాకింగ్ అతి తక్కువ సేపు మాత్రమే కనిపిస్తుంది. అదైనా ప్రేక్షకులకు నేరుగా చూసే అవకాశం కూడా ఉండదు. ఈ మాత్రం కాంతి కోసం పెద్ద దీపనం పరికరం ఏది అక్కర్లేదు. నటుడు రంగస్థలం వదిలి వెళుతున్నప్పుడు చీకటిలోకి వెళుతున్నట్లు కాకుండా మాత్రమే ఉపయోగపడుతుంది. కొన్ని చాలా పెద్ద భాగాలు ఉంటాయి. కిటికీలోంచి ఆకాశం కనిపించేటట్లు చేయటం, దూరంగా ఉన్న కొండల నేల మీద వరుస, ఏ గ్రౌండ్ రో ఆఫ్ డిస్టెంట్ హిల్స్, లేక కంచె లేక పైకప్పుల సమూహాలు, రూఫ్ టాప్స్, లేక పక్కాగా ఉన్న గోడ ప్రక్కనున్న భవంతిది. అటువంటి దృశ్యాల కొరకు చాలా శ్రద్ధ చూపించవలసి వస్తుంది. మరియు రంగు వినియోగంలో చాలా నియంత్రణ అవసరమవుతుంది. తలుపు వెనక కొద్ది ప్రదేశం, ఏ స్మాల్ డోర్వే చూపించటం, వరండాలోకి కానీ ప్రక్క గదిలోకి వెళ్ళటం మొదలగునవి వాటికంటే అవి కష్టమైనవి. అన్నింటికంటే కష్టమైన పని పెద్ద ఆకాశం, స్కైను చూపించటం. తరచుగా రంగుల దృశ్యం, పెయింటెడ్ సీనరీ వాటి మీద చూపించటం. అంటే అవి పెద్ద వెనుక తెరలు, బ్యాక్డ్రాప్స్ లేక గగనిక సైక్లోరమాస్ వల్ల ఏర్పడతాయి. వీటి కోసం మొత్తం ఉపరితలం, సర్ఫేస్ అంతా కాంతిని సమముగా పంచడానికి తగినంత దీపనం ఇవ్వడానికి చాలా శక్తివంతమైన పరికరాలను వరుసలో పైన మరియు క్రింద ఏర్పాటు చేయాలి. అనేక ఫలితాలను పొందటానికి రంగు, కలర్ మీద నియంత్రణ ఉండాలి. సూర్యోదయం, తుఫాను రాబోయేనట్లు, నక్షత్రాలతో సాయంకాలం,
బంగారు కాంతులతో సూర్యాస్తమయం, మిశరాత్రి, లేక మొత్తం ఏదో ఒక ముదురు రంగులో కానీ లేత రంగుల టింట్స్లో కానీ ఫలితాలు పొందవచ్చును. ఈ పెద్ద గుడ్డ తెరల ఉపరితలాలలో కొన్ని భాగాలలోంచి కనపడటం జరుగుతుంటుంది. అందుచేత తెరకు వెనకన ఇంకొంత దీపనం, ఎడిషనల్ బ్యాంక్స్ ఆఫ్ లైట్ వాడవలసి వస్తుంది. ఆ సెట్లో గోడలను దీపనం చేయటం, లైటింగ్ ది వాల్స్ ఆఫ్ ఏ సెట్ యొక్క గోడలు చాలా తక్కువ దీపనంతో కాంతివంతం చెయ్యాలి. ఇది అభినయావరణ దీపనము కన్నా ఎక్కువ కాకుండాను అభినయావరణ దీపనంలో 20 లేక 25వ వంతు మాత్రమే ఉంటే చాలు. దీనివల్ల పృష్ఠభాగము బ్యాక్గ్రౌండ్ మీద కన్నా అభినయావరణంలోని నటులు బాగా ప్రాధాన్యత పొందుతారు. ప్రేక్షకులు వారిని అటెన్షన్గా గమనిస్తారు. పృష్ఠభూమి బ్యాక్గ్రౌండ్లో దీపనం ఎక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి శ్రమ పడతారు, కష్టం కలుగుతుంది. సాధారణంగా మంచి నాటకం కూడా పృష్ఠభూమి బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ దీపనం ఉండటం వల్ల చెడిపోతుంటుంది. నాటకాన్ని దండ దీపాలు, బోర్డర్ లైట్స్, పాద ప్రదీపాలు లేక క్రింది దీపాలు, ఫుట్ లైట్స్తో దీపనము చేయటం పొరపాటు. నటుల మీద ఎంత దీపనం పడుతుందో అంతే దీపనం పృష్ఠభూమి బ్యాక్గ్రౌండ్ కూడా పడుతుంది. పృష్ఠభూమి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ప్రదేశం కావటం వల్ల దీపనం ఎక్కువ పడటం వల్ల ఎక్కువ పరావర్తనం చెంది ఎక్కువ కాంతిగా కనిపిస్తుంది. మేకప్ లేక ఆహార్యం కన్నా గోడలు ఎక్కువగా దీపనమును పరావర్తనం చేస్తాయి. నటుల ముఖముల కన్నా గోడలు బాగా కాంతివంతంగా ఉంటాయి. ఒక్కొక్కసారి గోడలను బాగా కాంతివంతం చేయవలసి వస్తుంది. ఉదాహరణ, నటులు గోడల దగ్గరగా ఉన్నప్పుడు ప్రత్యేక దీపనం, స్పెషల్ ఇల్యూమినేషన్తో కనిపించటానికి వీలుగా ఎక్కువగా చేయాలి. మరియు దీనివల్ల గోడల మీద మచ్చలు పడతాయి. కాబట్టి సాధారణ దీపనం పెంచి సమముగా ఉండేటట్లు చూడాలి. ఈ ఉండకూడని దీపనం ఎక్కువగా కావాలని అనుకుంటే సెట్ పైభాగం చీకటిగా ఉంచడానికి వరుస క్రమంలో ఉన్న దీపములను, స్ట్రిప్ లైట్స్ని కింద దశ డైరెక్టింగ్గా చేయవలెను. అప్పుడు పాద ప్రదీపాలు లేక క్రింది దీపాలు, ఫుట్ లైట్స్ యొక్క దీపనం మాత్రమే సెట్ పైభాగంలో పడుతుంది. ఈ దీపనము తక్కువగా ఉండటం వల్ల ఆహ్లాదకరంగా మాత్రమే తగినంత దీపనం రంగులు ఇచ్చి మరీ లేత ఛాయ కాకుండా మంచిగా ఉంచుతుంది. సాధారణంగా సెట్ మీద దీపనమును క్రింది నుంచి పైకి తీవ్రత నియంత్రించేటట్లు రెగ్యులేట్, పంపకం, డిస్ట్రిబ్యూట్ జరిగేటట్లు ఎప్పుడు చూడవలెను. 11. రంగు దీపనం మరియు దృశ్యం, కలర్డ్ లైట్ అండ్ ద సీనరీ.
నటుడు తన ముఖం మీద హక్కు కలిగినట్లు, అలాగే దృశ్య పరికల్పకుడు తాను వేసిన సెట్టింగ్ యొక్క పెయింటింగ్ను తాను అనుకున్నట్లు కనిపించేటట్లు చూసుకోవాలి. తన కళాత్మక నైపుణ్యమును పెంచుకునే అవసరం దీనిని పరికల్పనకు అతి ముఖ్యమైనది. దాన్ని అధికం చేసుకోవాలి. కానీ దృశ్య పరికల్పకుని కోరిక ప్రకారమే చేయాలి. నిజానికి తన సెట్టింగ్ను అంత దీపనంతో చాలా చక్కగా చేయాలని ఆశించాలి. ఏదైనప్పటికీ అతను దీపన పరికల్పకునితో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. సాధారణంగా దీని ఫలితం వల్ల దగ్గరలో ఉన్న దృశ్యం లేక సీనరీ, లోపల దృశ్యాలంకరణ, ఇంటీరియర్ సెట్టింగ్లో గోడలు, అలాగే అభినయావరణలో దీపనము యొక్క లేత రంగుల ఛాయలు, టింట్స్ ఆఫ్ లైట్ మాత్రమే పడతాయి. చక్కని ముదురు రంగులు స్ట్రాంగ్ కలర్స్ వల్ల ప్రేక్షకులకు శ్రమ ఎక్కువ అవుతుంది. సెట్టింగ్ యొక్క పెయింటింగ్ కూడా మార్పు చెందుతుంది. ఇంకా అభినయావరణకు దగ్గరగా ఉండటం వల్ల దృశ్యం లేక సీనరీ భాగాలను రంగస్థల ఇతర భాగాల మీద పడకుండా విడదీయటం అసాధ్యం. మరికొన్ని విషయాలు మరో భాగంలో.